అందరికీ నమస్తే. ఈరోజు మన తోటలో ఎల్లిన మామిడి పండ్లు జ్యూస్ చేసుకొని ఒక 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవడానికి ఎలా చేయాలో చూద్దాం. ఈ కాయలన్నీ మా తోటలో కాసినవే. ఎలాంటి కెమికల్ వాడకుండా మాకు కాయలు పండుతాయి. ఎందుకంటే మేము చెట్టు మీద కాయ పూర్తిగా పాకానికి వచ్చాక తెంపుతాము. అలా తెంపితే కాయ తొందరగా పండుతుంది. ఏ కెమికల్ పెట్టనవసరం లేదు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మనకు జ్యూస్ బయట కొనుక్కొని రావడానికంటే ఇంట్లో చేసుకుంటే బెటర్ కాబట్టి ఇలా జ్యూస్ చేసుకొని ఒక 1 ఇయర్ పాటు నిలవబెట్టుకుందాం. అప్పుడు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగొచ్చు. నేను చేసినట్టు మీరు కూడా చేయండి. ఇలా ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తాగడానికి వీలుగా ఉంటుంది. అప్పటికప్పుడు షాప్‌లోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మామిడి పండు ఇలా తొక్క తీసి ఇలా జ్యూస్ అంతా పిండుకోవాలి. జ్యూసు నేను ఇలా చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. జ్యూస్ మొత్తం ఇలా పిండుకున్నాక ఇప్పుడు జాలి పెట్టి వడకట్టుకుందాం. ఎందుకంటే పిప్పి లేకుండా చేసుకుంటే అప్పుడు జ్యూసు స్మూత్‌గా చాలా బాగా ఉంటుంది. చేత్తో ఇలా అంటే జ్యూస్ లేకుండా గిన్నెలోకి వచ్చేస్తుంది. లేకుండా వస్తుంది చూడండి. ఇప్పుడు ఒక మిషన్ తీసుకుందాం. ఒక 500 గ్రాములు వేడి చూపుకుందాం. 500 గ్రాములకు ఒక 50 గ్రామ్స్ జాంగ్రీ కల్చర్ అని ఉంటుంది. అది వేశాను. ఇది ఇప్పుడు ఇలా వేసి కలపడం వల్ల ఒక 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఇది మధ్య మధ్యలో ఒక వారం రోజులు గ్యాస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. మూత పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ప్రతి సంవత్సరం ఇలా చేస్తాను. ఎందుకంటే మ్యాంగోస్ ఎప్పుడు కూడా దొరకవు కాబట్టి సీజన్ అప్పుడే స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. ఈ వీడియో చూసినాక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. ఒక లైక్ కొట్టండి. జ్యూస్ మంచి టేస్టీగా ఉంది. మరి మీరందరూ కూడా ఇలా చేసుకొని తాగుతారని కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.